అండ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇందిరమ్మ ఇళ్ళనైతే మనకు డబుల్ బెడ్రూమ్ల కింద ఈ మంత్లో అయితే ఇస్తారని చెప్పేసి ప్రభుత్వం చెప్పినప్పటికీ కూడా కొంచెం డిలే అయితే అవుతుంది. ఇది ఎందుకు అవుతుంది ఏంటి అనేది వీడియోలో పూర్తిగా మాట్లాడుకుందాం. ప్రజెంట్ వివరాల్లోకి వెళ్ళిపోతే ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణాలను వేగవంతం చేయండి, అధికారులకు హౌసింగ్ ఎండీ గౌతమ్ ఆదేశం. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన లక్ష్యం మేరకు మార్చి నెలాఖరు వరకు పేద వర్గాలకు అన్ని వసతులతో ఇందిరమ్మ ఇండ్లు అప్పగించేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పేసి రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ విపి గౌతమ్ అధికారులను అయితే ఆదేశించారు. నిర్మాణాల్లో నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. గురువారం రంగారెడ్డి జిల్లాలోని కర్మన్ఘట్, నందనవరం కాలనీ, మల్లాపూర్, కుర్మలగూడ, బాటసింగారం, అబ్దుల్లాపూర్ మెట్ తదితర ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. ఆయా ప్రాజెక్టులో మౌలిక వసతుల కల్పనకు పనులు ఇళ్ల నిర్మాణాలకు సమాంతరంగా చేపట్టాలని ఇంజనీర్లకు సూచించారు. మరో 2 నెలల గడువు మాత్రమే ఉందని, ఈలోగా నిర్మాణాలు పూర్తి చేసి లబ్ధిదారులకు పండుగ వాతావరణంలో తాళాలు అందజేసే కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పేసి కోరారు. కాలనీల్లో మౌలిక సదుపాయాలతో పాటు పాఠశాల, వైద్య సదుపాయాలతో పాటు పార్కులు వంటివి కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి స్పష్టమైతే చేశారు. ఇప్పుడు ఏవైతే డబుల్ బెడ్రూమ్ ఉన్నాయో ఇవి అండర్ కన్స్ట్రక్షన్. ఇక్కడ మీరు చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ ఫోటోలో ఈ ఏదైతే ఇండ్లు ఉన్నాయో ఇవి ఇంకా చాలా వరకు అసంపూర్తిగానే ఉన్నాయి. అంటే ఇప్పుడు ఏవైతే వాళ్ళు చెప్తున్న లెక్కల ప్రకారం 20,000కు పైగా ఇండ్లు ఖాళీగా ఉన్నాయో అవి అందులో భాగంగానే ఈ ఇండ్లు కూడా ఉన్నాయన్నమాట. మన సిటీలో ప్రజెంట్ ఇప్పుడు కొల్లూరు కావచ్చు, రాంపల్ కావచ్చు, మిగతా చోట్ల ఏవైతే ఉన్నాయో అక్కడ ఆల్రెడీ ఇండ్ల పంపిణీ జరిగింది. అక్కడ తక్కువ స్థాయిలో ఉన్నాయి, మిగతా అన్ని అండర్ కన్స్ట్రక్షన్లో. అండర్ కన్స్ట్రక్షన్లో మొత్తం దాదాపు 2 నెలల్లో పూర్తి చేసి పూర్తి స్థాయిలో లబ్ధిదారులకు అందజేయాలని చెప్పేసి మన విపి గౌతమ్ గారు చెప్పారు. అయితే దీనికి డెడ్లైన్ మాత్రం మార్చి వరకు పెట్టడం అయితే జరిగింది. అంటే మార్చి అంటే 2 నెలలు ఉంది. ప్రజెంట్ ఆ లోపు ఇప్పుడు ఏవైతే ఇప్పుడు పూర్తయిన ఇండ్లు ఉన్నాయో వాటికి కూడా పంపిణీ కార్యక్రమం అయితే ఉంటుంది. మీరు టెన్షన్ పడవసరం లేదు. బట్ ఏంటంటే అన్ని ఇండ్లు పంపిణీకి అయితే మార్చి వరకు అయితే డెడ్లైన్ పెట్టారు. ఇప్పుడు ఏవైతే పంపిణీకి రెడీగా ఉన్నాయో దీనికి సంబంధించి కూడా లీస్టులు అయితే రెడీ అవుతున్నాయి. ఈ లీస్టులు రెడీ అయిపోయిన తర్వాతనే ఈ పంపిణీ కార్యక్రమం అయితే ఉంటుంది. ఈ పంపిణీ కార్యక్రమం కూడా ఎట్లా ఉంటుంది ఏంటి అనేది కూడా నేను మరొక వీడియోలో నుంచి మన ఇంకో ఛానల్లో ఉంటుంది, చూడండి. లేదంటే ఇందులో ఈవినింగ్ కూడా అప్లోడ్ చేశాను, వెయిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్.